అందరికీ నమస్కారం. జ్ఞానం గురించి, ముద్రల గురించి చెప్తున్నాను కదండీ! ఇప్పుడు ముద్రల గురించి మొన్న మీకు చెప్పాను. షట్చక్రాలు శరీరంలో ఎలా ఉంటాయి. దీని ముందు వీడియోలో ఒకసారి మళ్ళీ చూడండి. అది చాలా ముఖ్యం మీకు. ఎందుకంటే రాబోయే వీడియోలో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. షట్చక్రాలు, ఆ షట్చక్రాలు మన శరీరంలో ఎలా ఉంటాయో చెప్పాను. మళ్ళొకసారి చెప్తాను. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఈ 7 చక్రాలు. అయితే మనం షట్చక్రాల వరకే చెప్పాను. 7వది సహస్రారము. అది పరమాత్మ స్థానం కాబట్టి అది మనము మామూలుగా షట్చక్రాలు అనే చెప్తాము. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ చక్రాలు, పంచభూతాలు ఇవన్నీ ఏమి ఉండవు. అంతా ఒకటే పరమాత్మ శక్తిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు షట్చక్రాల పేర్లు మీకు ఒక చోట నోట్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత పంచభూతాలు అవి మన శరీరంలో ఎలా ఉంటాయో కూడా మీకు వీడియోలో చెప్పాను. చిన్న షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను. పంచభూతాలు మన శరీరంలో చక్రాలతో ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. మనం చక్రాల కింద నుంచి చూసుకుంటే కనుక బేసిక్ చక్ర వచ్చేసరికి మనకు భూమి తత్వము ఉంగరం వేలుతో పోలుస్తారు. అలాగే దానిపైన స్వాదిష్టాన చక్రము జలతత్వము చిటికన వేలుతో పోలుస్తాము. దానిపైన మణిపూర చక్రము అగ్నితత్వము బొట్టన వేలుతో పోలుస్తాము. దానిపైన వచ్చేసరికి మనకి అనాహత చక్రము అది మనకి వాయుతత్వంతో పోలుస్తాము. దానిపైన విశుద్ధ చక్రం మనకి శూన్యతత్వంతో పోలుస్తాము. ఇక్కడి వరకు ఈ 5 చక్రాలకి 5 తత్వాలు ఏ వేళ్లతో ఎలా పోలుస్తామో అవి శరీరంలో ఎలా ఉంటాయి కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇంకొకటి చెప్తాను. ఈ 2 నోట్ చేసుకొని పక్కన రాసుకోండి. ఆ తర్వాత బీజాక్షరాలు చెప్తాను. ఈ బీజాక్షరాలు పంచభూతాలకి ఏ బీజాక్షరాలు మనం పలకాలి, పలికితే మనము ఆ తత్వాలు సమంగా ఉంటాయి, తత్వాలు బాగా పనిచేసి మన శరీరంలో ఎలా ఆరోగ్యంగా ఉంటాయనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు బీజాక్షరాల గురించి చెప్తానండి. బీజాక్షరాలు అనేవి ఏంటంటే మనము ఒక శబ్దము, ప్రకృతి అనేది కూడా ఎప్పుడు కూడా శబ్దంతోనే కూడుకుని ఉన్నది. పరమాత్మ శక్తి పంచభూతాలు అన్నీ కూడా మనకి ధ్వనికి మనకి రియాక్షన్ ఇస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సౌండ్ మనం విన్నాం అనుకోండి, ఆ సౌండ్ బాగుంది అనుకుంటే కనుక మనసుకి ఒక సంగీతం మంచి పాట వింటే మనసుకు హాయిగా ఉంటుంది. అదే గంభీరమైన ధ్వని ఉంటే వింటే మనసులో అల్లకల్లోలంగా ఉంటుంది. అదే ఇంకొంచెం ఎక్కువగా ధ్వని ఉంటే మనకి వినలేనంత బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. అలాగా మనకి ప్రతి శబ్దానికి కూడా మనకి రియాక్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనము కూడా రియాక్ట్ అవుతూ ఉంటాము. అలాగే ధ్వని ప్రకారం అంటే శబ్దము ప్రకారము మనము మన శరీరం కానీ మనసు కానీ అలాగే మైండ్ లెవెల్లో మానసికంగా ఆలోచన తరంగాలు ఎలా ఉంటాయో కూడా మనకి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్పాను కదా, ఒక సౌండ్ వింటే మనం ఎలా రియాక్షన్ ఇస్తుంది అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. అది మంచి ధ్వన, చెడు ధ్వన, లేకపోతే ఇంకొక గంభీరంగా ఉంటుంది ఇలా. అలాగే శబ్దాలు, బీజాక్షరాలు అనేవి మనకి చాలా బాగా పనిచేస్తాయి. ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్స్ తోటి మనలో కొత్త శక్తి వచ్చి మనకి నూతన శక్తి వచ్చి సహజంగా ఆరోగ్యంగా ఉంటాము. బీజాక్షరాలు అనేవి. ఆ బీజాక్షరాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. మీకు పంచభూతాలు, శరీరము పంచభూతాత్మకమైనది, పంచభూతాలతో నిర్మితమైనది కాబట్టి ఇప్పుడు ఆ పంచభూతాలకి మన పెద్దవాళ్ళు బీజాక్షరాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనము ఇందాకట్లాగే కింద నుంచి చక్రాల నుంచి వద్దాం. బేసిక్ చక్ర, మూలాధార చక్రానికి వచ్చేసరికి మన పెద్దవాళ్ళు లం బీజాక్షరం అయితే ఇచ్చారండి. లం బీజాక్షరము ఇది గుర్తుపెట్టుకొని ఒక చోట రాసుకోండి. షట్చక్రాలు, పంచభూతాలు, బీజాక్షరాలు అని రాసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. మనకి భూమి తత్వానికి వచ్చేసరికి లం బీజాక్షరం అండి. అలాగే దానిపైన ఉన్నది స్వాధిష్టాన చక్రం. అది వచ్చేసరికి జలతత్వం మనకి. అది వచ్చేసరికి వం బీజాక్షరం తోటి మొదలవుతుంది. వం అంటాము, లమ్ము, వమ్ము. ఇప్పుడు 2 అయిపోయినాయి. మణిపూరక చక్రం అండి. మణిపూరక చక్రానికి వచ్చేసరికి మనకి అగ్నితత్వము, మనకి దాన్ని వచ్చేసరికి రం బీజాక్షరము బొట్నవేలు, రం బీజాక్షరం తోటి చెప్పారు. ఆ తర్వాత వచ్చేసరికి అనాహత చక్రం, అది వాయుతత్వము, దాన్ని వచ్చేసరికి మనకి ఎం బీజాక్షరం తోటి చెప్పారు. ఆ తర్వాత పైన వచ్చేసరికి విశుద్ధ చక్రము, ఇది మనకి వచ్చేసరికి శూన్యతత్వము, దాన్ని మనకి హం బీజాక్షరంతో చెప్పారు. నోట్ చేసుకుని మొత్తము 5 బీజాక్షరాలు. ఆ తర్వాత మనకి ఆజ్ఞా చక్రాలకి వచ్చేసరికి ఓం బీజాక్షరాన్ని, ఆజ్ఞా చక్రం కానీ సహస్రార చక్రానికి కానీ ఓం బీజాక్షరాన్ని రెండింటికి కలిపి ఓం అని మనం పలకచ్చు. ఇవి బీజాక్షరాలండి. దీనికి సంబంధించిన నేను వివరాలు తర్వాత వీడియోలో అందిస్తాను, ఒకసారి చూసుకోండి. కింద నుంచి మూలాధార చక్రము, అది మనకి లమ్ము, వం, ఆ తర్వాత రం, యం, హం.
ఇలా 5 చక్రాలకు 5 బీజాక్షరాలు, ఆజ్ఞా చక్రానికి సహస్రార చక్రానికి కలిపి ఓం బీజాక్షరం, లేదా కొంతమంది అంటే సహస్రార చక్రానికి ఆమ్ బీజాక్షరం, ఆమ్ అని కూడా అంటారు. రెండు ఒకటే, ఓం అని మనం పలకచ్చు. కాబట్టి ఈ బీజాక్షరాలన్నీ ఒక చోట నోట్ చేసుకోండి. వీటికి సంబంధించి ఎలా ముద్రలు వేయచ్చు, ముద్రలు వేస్తూ మనం ఏ బీజాక్షరము మనము బీజాక్షరం కూడా అంటూ ఉంటే మనకి ఇంకా ఎంత బాగా కొత్త శక్తి వస్తుంది, అక్కడ ఉన్న డిసీజులు ఎలా తగ్గుతాయనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూగా చెప్తాను. కాబట్టి ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకొని ఒకసారి చదువుకోండి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను.